హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. వంశీ మహికి ప్యాకెట్ ఇచ్చి సిద్ధు దగ్గరికి వస్తాడు. సిద్ధు తన రూమ్లో రెడీ అయ్యి హెయిర్ కామ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల వంశీ వచ్చి, బావా ఈరోజు నేనేం చేశానో చెప్తే నువ్వు నన్ను ఎత్తి గాల్లో గిరగిరా తిప్పుతావు అని అంటాడు. సిద్ధు ఏ రియాక్షన్ ఇవ్వకుండా, ముందు చెప్పు, దాన్ని బట్టి నిన్ను గాల్లో తిప్పాలా నేల మీద పడేయాలో నేను డిసైడ్ చేస్తా అని అంటాడు. వంశీ చెప్పేలోపు వైదేహి గారు వచ్చి, సిద్ధు నువ్వు రెడీ అయిపోయావా? ఏంటి వంశీ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అక్కడ పూజకి టైం అవుతోంది, త్వరగా రెడీ అయ్యి కిందకి రండి అని చెప్పి వెళ్ళిపోతారు. వైదేహి గారు చెప్పిన మాటతో వంశీ షాక్ అయ్యి, ఇంట్లో జరిగేది పూజనా, పార్టీ కాదా అని అంటాడు. సిద్ధు మిర్రర్లో చూసుకుంటూ, అవునరా, ఈ ఇంటికి కాబోయే కోడలి చేత మామ్ పూజ చేయిస్తోంది, అందుకే ఇంకా ఆలస్యం చేసే మంచిది కాదు అని మహి గురించి ఈరోజు నేను అమ్మకు చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. సిద్ధు చెప్పిన మాటలకు షాక్ అయిన వంశీ టెన్షన్ పడుతూ బావా అని నెమ్మదిగా పిలుస్తాడు. వంశీ మాటలో వచ్చిన తేడాను గమనించిన సిద్ధు ఏమైంది అని అడుగుతాడు. ఇంట్లో పార్టీ జరుగుతుందేమో అనుకుని సిస్టర్కి శారీ కాకుండా నిషాది వెస్ట్రన్ వేర్ డ్రెస్ ఇచ్చి సిద్ధు ఖచ్చితంగా ఇదే వేసుకుని రమ్మన్నాడు అని చెప్పాను అని అంటాడు. వంశీ చెప్పిన మాట విని సిద్ధు షాక్ అయ్యి అలాగే నిలబడిపోతాడు. వంశీ బావా బావా అని పిలిచినా పలకడు. దాంతో వంశీ సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధుని కదిపి బావా అని పిలుస్తాడు. దాంతో సిద్ధు తేరుకుని వంశీ వైపు కోపంగా చూస్తూ, ఒరే ఒరే నీ నజులు అని వంశీ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు. బావా ప్లీజ్ వదులు, ఊపిరి ఆడటం లేదు అని సిద్ధుని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సిద్ధు వంశీని వదిలేసి తల పట్టుకుని బెడ్ పైన కూర్చుని ఉంటాడు. వంశీ సిద్ధు దగ్గరికి వెళ్ళి, బావా నాకు పూజ అని నిజంగా తెలియదు, మొన్న నువ్వు సిస్టర్ని ఆ డ్రెస్లో చూడాలి అని అనుకున్నావని ఇలా చేశాను, సారీ అని అంటాడు. వంశీ మాటలకు సిద్ధుకి కూడా జాలి వేసి, పాపం తన కోసమే ఇదంతా చేశాడు అని అనుకుని, సరే జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఏం చెయ్యాలో చూడు అని అంటాడు. ఫస్ట్ నువ్వు సిస్టర్కి ఫోన్ చేసి శారీ ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోమని చెప్పు అని అంటాడు. సిద్ధు మహికి కాల్ చేసి వెంటనే చెప్తాడు. మహికి కూడా అదే అనిపించి సరే అని అంటుంది. సరే నేను వెళ్ళి శారీ తీసుకువస్తాను అని చెప్పి హాల్లోకి వెళ్తాడు. అక్కడ శారీ ప్యాకెట్ కనిపించకపోవడంతో అక్కడ ఉన్న మెయిడ్ని అడుగుతాడు. ఆ అమ్మాయి, ఇందాకే నిషా అమ్మగారు పార్సల్ వచ్చిందా అని అడిగారు బాబు, నేను ఇక్కడ ఉన్న ప్యాకెట్ ఇచ్చా, అదే అనుకుని తీసుకొని వెళ్ళిపోయారు అని అంటుంది. దాంతో వంశీ గుండె ఆగిపోతుంది. దాంతో వంశీ సిద్ధు దగ్గరకు వెళ్ళి, బావా ఆ ప్యాకెట్ నిషా తీసుకువెళ్ళింది అని అంటాడు. ఇంకా చేసేది ఏమీ లేక సరే నేను వెళ్ళి తీసుకువస్తా అని వెళ్తాడు. కానీ నిషా రూమ్లో ఎంత చూసినా కనిపించదు. దాంతో సిద్ధు వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. వంశీ కనిపించలేదురా, నిషాని డైరెక్ట్గా అడిగితే బాగోదు అని వచ్చేసారా అని అంటాడు. బావా నేను షాప్కి వెళ్ళి సిస్టర్ వచ్చేలోపు ఇంకో శారీ తీసుకురానా అని అడుగుతాడు. లేదు, ఆ శారీ సెంటిమెంట్ అనే కదా నిన్న అన్ని అవర్స్ కష్టపడి దగ్గర ఉండి తయారు చేయించాను అని అంటాడు. వంశీకి సిద్ధు బాధ అర్థమై, బావా నేను నిషా రూమ్లోకి వెళ్ళి ఎలాగైనా వెతికి తీసుకొస్తా శారీని, నువ్వు కంగారు పడకు, ఎలా నిషా రూమ్లోనే ఉంది అని అంటాడు సిద్ధు. నువ్వు ఒక పని చేయి, నిషాకి ఫోన్ చేసి మాట్లాడు, కానీ మాట్లాడేటప్పుడు సిగ్నల్ లేదు, వినిపించడం లేదు, బయటకు వచ్చి మాట్లాడు అని చెప్పి తను బయటికి వచ్చేలా చేసి మాట్లాడుతూ ఉండు, నేను ఈలోపు నిషా రూమ్లోకి వెళ్ళి ఆ శారీ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను అని అంటాడు. ఓకే అని ఇంట్లోనే ఉండి కాల్ చేయడం ఎందుకని సిద్ధు గార్డెన్ ఏరియాలో నిలబడి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. నిషా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు సిద్ధు అని అంటుంది. సిద్ధు కావాలని వినిపించడం లేదు, హలో హలో అని అంటూ ఉంటాడు. వంశీ నిషా బయటకు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. నిషా ఇంకా రాకపోవడంతో వంశీ నిషా రూమ్లోకి చూస్తాడు. నిషా బాల్కనీలో నిలబడి మాట్లాడుతూ ఉండడంతో వంశీ రూమ్లోకి వెళ్ళి శారీ కోసం వెతుకుతూ ఉంటాడు. నిషా బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని సిద్ధు నిషా రూమ్ కింద ఉన్న గార్డెన్ ఏరియాలో నిలబడి హలో హలో అంటూ ఉంటాడు. అప్పుడే నిషాకి ఫోన్లో వాయిస్ కన్నా బయట గట్టిగా వినపడుతూ ఉండడంతో బాల్కనీ నుండి కిందకు చూస్తుంది. అక్కడే సిద్ధు ఉంటాడు. దాంతో సిద్ధు నేను ఇక్కడ ఉన్నాను, ఏంటో చెప్పు, ఫోన్లో వినిపించడం లేదు ఏంటి అని అడుగుతుంది. నిషాని చూసి సిద్ధు కంగారు పడి ఏం చెప్పాలో తెలియక, అది మామ్ నిన్ను త్వరగా రెడీ అయ్యి రమ్మన్నారు అని చెప్తాడు. ఓకే సిద్ధు 15 మినిట్స్లో వచ్చేస్తా అని లోపలికి వెళ్తుంది. వంశీ లోపల వెతుకుతూ ఉంటాడు. నిషా ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళ్తూ
మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళ్తుంది. వంశీకి ప్యాకెట్ కనపడడంతో బయటకు వెళ్ళడానికి రూమ్ దగ్గరికి వస్తాడు. కానీ డోర్ లాక్ చేసి ఉండడం, ఆ లాక్ ఎక్కడ ఉందో ఏం చేయాలో తెలియక సిద్ధుకి కాల్ చేశాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా సిద్ధుకి ఎదురుకుండా ల్యాడర్ కనిపించడంతో, బావా నువ్వు బాల్కనీలోకి వచ్చేయి, ఇక్కడ ల్యాడర్ ఉంది అని అంటాడు. వంశీ ఓకే అని బాల్కనీలోకి వెళ్తూ ఉంటాడు. ఆ కంగారులో చూసుకోకుండా అక్కడే ఉన్న ఒక గ్లాస్ ఫ్లవర్ వాజ్ వంశీకి తగిలి కింద పడిపోతుంది. దాంతో బాగా సౌండ్ వస్తుంది. ఇది కూడా ఇప్పుడే పడిపోవాలా అని అనుకుని ఫాస్ట్గా బాల్కనీలోకి వెళ్తాడు. అప్పుడే బాత్కి వెళ్ళిన నిషా సౌండ్ విని వెంటనే బయటకు వస్తుంది. రూమ్లో ఆ వాస్ పగిలి ఉండడం చూసి లోపలికి ఎవరు వచ్చారు అని రూమ్ అంతా చూస్తుంది. లోపల ఎవరూ లేకపోవడం, మెయిన్ డోర్ కూడా లాక్ చేసి ఉండడంతో బాల్కనీ వైపు చూస్తుంది. వంశీ కిందకు వెళ్ళిపోదాం అని అనుకునే లోపు నిషా బాల్కనీలోకి వచ్చి ఎవరు అని అడుగుతుంది. వంశీ నిలబడి ఏం మాట్లాడాడు. నిషా దగ్గరికి వచ్చేస్తూ ఉండడంతో వంశీకి ఏం చేయాలో తెలియక తన చేతిలో ప్యాకెట్ని చూస్తే మరీ ఈ శారీ దొంగతనం చేయడానికి వచ్చాను అని అనుకుంటుందేమో అని వెంటనే తన చేతిలో ఉన్న ప్యాకెట్ని గార్డెన్ ఏరియాలోకి విసిరేస్తాడు. నిషా మళ్ళీ ఎవరు అని పిలవడంతో ఇంక తప్పక నిషా వైపుకు తిరుగుతాడు. నిషా వంశీని చూసి షాక్ అయ్యి, వంశీ నువ్విక్కడ అని అడుగుతుంది. వంశీ ఏం చెప్పాలో తెలియక అలాగే నిలబడి ఉంటాడు. నిషా మళ్ళీ నువ్విక్కడికి ఎలా వచ్చావు? డోర్ లాక్ కూడా చేసి ఉంది కదా. వంశీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని, అది నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి వచ్చాను అని అంటాడు. కింద ఉన్న సిద్ధు ప్యాకెట్ వచ్చింది, వంశీ రాలేదేంటి అని బాల్కనీ వైపు చూశాడు. అక్కడ నిషా కనిపిస్తుంది. తనని చూసి ఓ గాడ్ నిషా చూసేసిందా అని అనుకుని నిషాకి కనిపించకుండా ఆ ల్యాడర్ని తీసేస్తాడు. అంతలో నిషా ఓకే బట్ నువ్వు ఎలా వచ్చావు? డోర్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి కదా. వంశీకి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. నిషా బాల్కనీలో నుండి వచ్చాడు అని అనుకుంటుంది. వంశీ ఇబ్బంది పడుతున్నాడని అనుకుని ఓకే ఇంటికి ఏం మాట్లాడాలి, అబ్బా ఏం చెప్పాలి అని అనుకుని అటు తిరిగి నిషా నేను శారీలో చూడాలని అనుకుంటున్నాను అని అనేస్తాడు. వాట్ అని అంటుంది నిషా. నిషా సీరియస్ అయ్యింది అని అనుకుని వెంటనే అది సిద్ధు చెప్పమన్నాడు అని అంటాడు. నిషా నవ్వుకుని సిద్ధు ఇప్పటిదాకా ఎప్పుడూ అలా చెప్పలేదు అని అనుకుని ఆ మాట సిద్ధునే చెప్పొచ్చు కదా అని అంటుంది. బాగా ఇరుక్కున్నా ఈరోజు. వెంటనే సిద్ధుని నిషాకి ఫోన్ చేయమని చెప్పింది గుర్తుకు వచ్చి, అదే విషయం నీకు ఫోన్లో చెప్తామని ఫోన్ చేశాడు, నీ ఫోన్ కలవలేదు, అందుకే నేను చెప్పడానికి వచ్చాను అని ఆగకుండా చెప్తాడు. నిషా తనకు వస్తున్న నవ్వు ఆపుకుని ఓకే వంశీ సిద్ధుకి చెప్పు, నేను శారీనే కట్టుకుంటున్నా, ఎందుకంటే ఈరోజు పూజ ఉంది కదా అని అంటుంది. దాంతో వంశీ వావ్ అని అనుకుని సరే నిషా నేను వెళ్తాను అని అంటాడు. వంశీని ఇంకా ఏడిపించాలని ఓకే వంశీ ఓకే అంటుంది. కానీ డోర్ లాక్ తీయడం లేదు, ఎలా వెళ్ళాలి అని అనుకుంటాడు. వంశీ ఎలా వచ్చావో అలాగే వెళ్ళు అని నవ్వుకుని ఈసారి బాల్కనీ డోర్ కూడా వేసేసి వెళ్ళిపోతుంది. ఓహో ఈ నిషా నేను బాల్కనీలో నుండి వచ్చాను అని అనుకుంటుందా అని కిందకు చూశాడు. అక్కడ సిద్ధు కనిపించడు. సిద్ధు కూడా లేడు, ఎలా వెళ్ళాలి అని సిద్ధుకి కాల్ చేశాడు. బావా ఎక్కడికి వెళ్ళిపోయావు అని జరిగిందంతా చెప్తాడు. సిద్ధు నవ్వుకుని నీకు ఇలాగే జరగాలిరా, నేను మాత్రం రాను, ఇలా చేస్తే కానీ ఇంకోసారి ఇలాంటివి చేయవు అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడి నుండి దూకితే ఉంటానా అసలు అని ఆలోచిస్తూ మళ్ళీ నిషా వస్తే బాగోదు, ఎలాగోలా వెళ్ళాలి అని అనుకుని నెమ్మదిగా అక్కడ ఉన్న పైప్స్ పట్టుకుని ఎంతో కష్టపడి ఫైనలీ గార్డెన్ ఏరియాలోకి వచ్చి సిద్ధు రూమ్లోకి వెళ్తాడు. బాగా టయర్డ్ అయిపోయి డ్రెస్ అంతా పాడైపోయిన వంశీని చూసి సిద్ధు నవ్వుతూ బావా ఎలా వచ్చావు, స్పైడర్ మ్యాన్ లాగా వచ్చావా అని నవ్వుతూ ఉంటాడు. నవ్వరా నవ్వు, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా అని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. బట్ సిద్ధుకి టైం ఇంత త్వరగా వస్తుంది అని వంశీకి కూడా తెలియదు. వంశీ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత బావా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి, నువ్వు ఆ శారీ సిస్టర్ రాగానే ఇచ్చేస్తే సరిపోతుంది అని అంటాడు. తమరు మధ్యలో ఇంకేం చేయకపోతే అంతా బాగానే ఉంటుంది. సరే ఈ రూమ్ నుండి అసలు నేను బయటికి రాను ఓకేనా, అంత అక్కర్లేదు, నువ్వు ఈ పూజ అయ్యేదాకా నాతోనే ఉండు సరేనా. సరే. ఈలోపు వైదేహి గారు వచ్చి సిద్ధు పూజ స్టార్ట్ అవుతోంది రా అని పిలుస్తారు. సిద్ధు మహి గురించి చెప్పడానికి మహి వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు.
బట్ ఇంకా మహి రాకపోవడంతో మామ్ నేను వస్తాను, నువ్వు పద అని అంటాడు. ఇందాకటి నుండి ఇదే చెప్తున్నావు, నిన్ను వెతికేటప్పటికి అయిపోతుంది, మళ్ళీ వద్దు కానీ పద అని అంటారు. ఒక్క నిమిషం అని వంశీ దగ్గరికి వెళ్ళి హాల్లో వెయిట్ చేసి మహి రాగానే ఈ ప్యాకెట్ ఇచ్చేయి అని చెప్తాడు. సిద్ధుకి కంగారుగానే ఉంటుంది. వంశీ హాల్లోకి వెళ్ళి మహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వంశీ హాల్లో కూర్చున్నప్పుడు జగదీష్ గారు ఇంటికి గెస్టులు వస్తున్నారని కొత్త చాండలియర్ తెప్పిస్తారు. దాన్ని వర్కర్స్ సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకు అది రాకపోవడంతో వంశీ వెళ్దామని అనుకుంటాడు. కానీ తన చేతిలో ఉన్న ప్యాకెట్ను చూసుకుని ఇది మహికి ఇవ్వాలి కదా అని అనుకుంటాడు. ఈలోపు జగదీష్ గారు వచ్చి ఏంటి ఇంకా సెట్ చేయలేదా, గెస్టులు అందరూ వచ్చేస్తున్నారు అని వాళ్ళ మీద అరుస్తారు. దాంతో వంశీ ఇది హాల్లోనే కదా ఉంది, మహి వస్తే కనపడుతుందిలే, పాపం అంకుల్ వాళ్ళ మీద అరుస్తున్నారు అని వంశీ వాళ్ళకు హెల్ప్ చేయడానికి వెళ్తాడు. వంశీ వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈలోపు నిషా శారీ కట్టుకుని హాల్లోకి వస్తుంది. నిషాని చూసి వంశీ ఫాస్ట్గా ఫిట్ చేసి వెంటనే కిందకు దిగి నిషా కోసం వెతుకుతూ ఉంటాడు. ఈలోపు సిద్ధు వంశీని చూసి ఇక్కడున్నావు ఏంటి, మహి వచ్చిందా అని అడుగుతాడు. వంశీ అప్పటిదాకా అక్కడే ఉండడంతో ఇంకా రాలేదు అని అంటాడు. ఈలోపు వెనుక ఉన్న నిషా సిద్ధు మహితో ఏమైనా వర్క్ ఉందా అని అడుగుతుంది. సిద్ధు కంగారు పడి అదేం లేదు నిషా, తనని కూడా మామ్ ఇన్వైట్ చేసింది అందుకే అని చెప్తాడు. మహి వచ్చింది సిద్ధు, తను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటే నా రూమ్కి పంపించా అని అంటుంది. ఆ మాటతో సిద్ధుకి కంగారు వస్తుంది. వంశీ మాత్రం అవేమి పట్టించుకోకుండా నిషా వైపు చూస్తూ ఉంటాడు. అసలు వీడిని అని వంశీని గిల్లి ఇప్పుడే వస్తా నిషా అని వంశీని పక్కకు తీసుకెళ్తాడు. ఒక్క పని కూడా సరిగా చేయవు అని వంశీని తిట్టి వంశీ చేతిలో ఉన్న ప్యాకెట్ని తీసుకుని మహి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు అర్థమవుతుంది వంశీకి, ఓ గాడ్ మహి వచ్చేసిందా, నిషాని చూస్తూ మర్చిపోయా అని సిద్ధు వెనకాల వెళ్తాడు. సిద్ధు మహి ఉన్న రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు. బట్ హాల్లో సౌండ్స్ ఎక్కువగా వినపడుతూ ఉండడంతో మహికి వినపడదు. సిద్ధు మహికి ఫోన్ చేస్తాడు. మహికి వినపడదు. ఇంకేం చేయాలో తెలియక సిద్ధు అక్కడే నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వంశీ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. సిద్ధు చెప్తాడు, బావా ఆ డ్రెస్ తను వేసుకోదు కాబట్టి ఇంకొక డ్రెస్ ఏమైనా వేసుకుంటుంది, కంగారు పడుకు అని అంటాడు. తను ఉన్నది నిషా రూమ్లో, నిషావి అన్ని మోడర్న్ డ్రెస్సెస్, అయినా తను ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూసినా నన్ను తిడుతుంది, తను అసలు ఆ ప్యాకెట్ ఓపెన్ చేయకూడదు అని అంటాడు. అంతలో వంశీ నువ్వు తిట్టను అంటే ఒక మాట చెప్తా. సిద్ధు సీరియస్గా చూస్తాడు. ఇందాక అక్కడ ల్యాడర్ ఉంది కదా, నువ్వు దానితో బాల్కనీలో నుండి వెళ్ళి సిస్టర్కి ఈ శారీ ఇచ్చేసిరా అని అంటాడు. ఈ ఐడియా బాగానే ఉంది అని అనుకుని వంశీ ఒక్కడిని వదిలితే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అని వంశీ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ రా అని హక్ చేసుకుని అలాగే పట్టుకుని పక్క రూమ్లోకి పెట్టి లాక్ చేసి నేను చెప్పేదాకా బయటకు రాకు అని వెళ్తాడు. రూమ్లో ఉన్న వంశీ బావా ప్లీజ్ ఇంకేం చేయను, ఫోన్ కూడా లేదు నా దగ్గర అని డోర్ కొడుతూ ఉంటాడు. సిద్ధు గార్డెన్ ఏరియాలో నుండి మహి రూమ్లోకి వెళ్తాడు. అక్కడ మహి ఉండదు. వాష్రూమ్ నుండి సౌండ్ వస్తూ ఉండడంతో మహి ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి ఉండకపోవడంతో సిద్ధు ఊపిరి పీల్చుకుని శారీ అక్కడ పెట్టి డ్రెస్ ప్యాకెట్ తీసుకుని వస్తూ ఉంటాడు. ఈలోపు మహి వస్తుంది. సిద్ధుని వెనక నుండి చూసి గుర్తుపెట్టక గట్టిగా అరుస్తుంది. సిద్ధు వెంటనే తన చేతితో మహి నోరు మూసి మహి అరవకు, నేనే సిద్ధుని అని తన చేతిని తీస్తాడు. డోర్ వేసి ఉన్న సిద్ధు రావడాన్ని చూసి మహి అనుమానపడి సిద్ధు అసలు ఎందుకు వచ్చావు, అయినా నీకెప్పుడు అని ఇంకా ఏదో అనేలోపు సిద్ధుకు అప్పటికే నీరసం వచ్చి మహికి దండం పెడుతూ మహి నాకిప్పుడు అలాంటి మూడు అస్సలు లేదు, శారీ చేంజ్ అయిపోయింది, అది ఇవ్వడానికి వచ్చా అని డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. మహికి ఏం అర్థం కాదు. ఏమైంది సిద్ధుకి అని అనుకుని డోర్ లాక్ చేసుకుని రెడీ అవుతుంది. నిషా ఆల్రెడీ పూజ జరిగే దగ్గర ఉంటుంది. వైదేహి గారు సిద్ధు కోసం వచ్చి అక్కడ ఉండడం చూసి సిద్ధు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, అక్కడ పూజ స్టార్ట్ అవుతుంది బాబు పద అని చెప్పంటారు. సిద్ధుకి మహి గురించి ఎలా చెప్పాలో అర్థం కాదు. మహి ఆ శారీ కట్టుకుని వస్తే అది చూసిన వాళ్ళ మామ్ కొంచెం అర్థం చేసుకుంటారు అని అనుకుని మహి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆవిడ కంగారు పెడుతూ ఉండడంతో సిద్ధు తప్పక సరే మామ్ వస్తున్నాను అని చెప్పి వెళ్తుంటే ఈలోపు జగదీష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ సిద్ధుని వాళ్ళకి పరిచయం చేస్తారు. మహి శారీ కట్టుకుని కిందకి వస్తూ ఉంటుంది. అటువైపు చూసిన వైదేహి గారికి మహి కనిపిస్తుంది.
మహిని ఆ శారీలో చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ శారీ సిద్ధు నిషా కోసం కొన్నాడు అని అనుకుంటారు. ఆవిడ మహి వైపు అలాగే చూస్తూ ఉంటారు. మహి ఆవిడ అలాగే చూస్తూ ఉండడం గమనించి కంగారు పడి ఏం చెప్పాలో తెలియక సిద్ధు కోసం చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి సిద్ధు ఉన్న ప్లేస్లో పైన ఉన్న చాండిలైడర్ సిద్ధు మీద పడిపోవడానికి రెడీగా ఉంటుంది. ఇందాక వంశీ నిషాని చూస్తూ అది ఫిట్గా సెట్ చేయకుండా నిషా కోసం వెళ్ళిపోతాడు. దాంతో పడిపోతూ ఉంటుంది. అది పడిపోతూ ఉండడాన్ని గమనించిన మహి సిద్ధు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మహి వైపు చూస్తారు. నెక్స్ట్ సిద్ధు వైపు చూస్తారు. చాండిలైడర్ పడిపోతుందని అందరికీ అర్థమవుతుంది. కానీ ఆ క్షణంలో ఏం చేయాలో ఎవరికీ తెలియక అలా ఉండిపోతారు. కానీ మహి వెంటనే పరుగుతో సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధుని పక్కకు లాగుతుంది. దాంతో చాండిలైడర్ కింద పడి ముక్కలైపోతుంది. గాజు ముక్కలు మహి చేతిలోకి కాల్లోకి వెళ్ళి కొద్దిగా రక్తం వస్తూ ఉంటుంది. వెంటనే వైదేహి గారు వచ్చి మహి అని మహిని లేపి అమ్మ మహి నీకేం కాలేదు కదా అని అడుగుతారు. లేదు మేడం, ఏం అవ్వలేదు, కొద్దిగా గీరుకుంది అంతే. ఆవిడ డాక్టర్కి కాల్ చేయడానికి వెళ్తారు. నిషా మహిని లేపి రూమ్లోకి తీసుకువెళ్తుంది. అక్కడే ఉన్న సిద్ధు నిషా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని నిషాని పంపిస్తాడు. తన కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయని మహిని చూసి సిద్ధుకి నోట్ల నుండి మాటలు రావడం లేదు. మహి ఎందుకు ఇలా చేశావు? నీకేదైనా అయితే నేనేమైపోవాలి? నేను ఉండగలనా అసలు అని అడుగుతాడు. మరి నేను ఉండగలనా అని అంటుంది. సిద్ధు వెంటనే మహిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ అప్పుడే లోపలికి వస్తున్న వైదేహి గారు జగదీష్ గారు వింటారు. వారు లోపలికి వస్తూ ఉండడంతో అది చూసిన మహి సిద్ధు ఆంటీ వస్తున్నారు అని చెప్పడంతో సిద్ధు దూరం జరుగుతాడు. వైదేహి గారు జగదీష్ గారు మహికి థ్యాంక్స్ చెప్తారు. తర్వాత డాక్టర్ని పిలిపించి మహిని ట్రీట్మెంట్ చేయించి ఇంకా ఆ రోజుకి పూజ వద్దని అందరినీ పంపించేస్తారు. వంశీ తలుపు సౌండ్ చేస్తూ ఉండడంతో ఎవరో వచ్చి తలుపు తెరుస్తారు. దాంతో వంశీ బయటకు వచ్చి జరిగిందంతా తెలుసుకుంటాడు. రూమ్లో ఉన్న వైదేహి గారు నేను తప్పు చేశానండి. సిద్ధు మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా చేశా, అందుకే ఇలా అయింది. సిద్ధుకి అంత పెద్ద ప్రమాదం వస్తే మనమందరం ఒక్క క్షణం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాం. కానీ ఆ అమ్మాయి తన గురించి కూడా ఆలోచించకుండా సిద్ధుని కాపాడింది. అండ్ ఇందాకే వారిద్దరి మాటలు వింటుంటే సిద్ధు మహి ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అని నాకు అనిపిస్తోంది అని ఆ శారీ సంగతి కూడా చెప్తారు. నాకు అదే అనిపిస్తోంది వైదేహి. మహి కూడా చాలా మంచి అమ్మాయి అండి. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మహిని మన ఇంటి కోడని చేసుకుందాం. జగదీష్ గారు ఏం మాట్లాడరు. మీకు ఇష్టం లేదా, లేక మన అంతస్తుకి సరిపోదని ఆలోచిస్తున్నారా? నేనేంటో నీకు తెలియదా వైదేహి? నాకు సిద్ధు సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. కానీ పెళ్ళి దాకా వచ్చిన నిషాని కాదని మహిని కోడలిగా చేసుకుంటే నిషా లైఫ్ ఏం కావాలి? ప్రమోద్ కూడా నాకు ఎంత క్లోజ్ ఫ్రెండో నీకు కూడా తెలుసు కదా. అవును, ఆయన సిద్ధు మహిని ఇష్టపడుతున్నాడని మనకెందుకు చెప్పడం లేదు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి మామ్, డాడ్, మీతో ఒక విషయం చెప్పాలి. నేను మహిని ఇష్టపడుతున్నాను, మహిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను అని చెప్తాడు. జగదీష్ గారు వైదేహి గారు వైపు చూసి ఐవింగ్ చేసి మేము ఒప్పుకోకపోతే మీరు ఒప్పుకునేదాకా వెయిట్ చేస్తాను డాడ్ అని అంటాడు. జగదీష్ గారు నవ్వి గుడ్ సిద్ధు అని హక్ చేసుకుంటారు. సిద్ధు షాకింగ్గా చూస్తాడు. అంతలో వైదేహి గారు మాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా? నీకు ఏదైనా అయితే నేనేమైపోవాలి అని మహిని అడుగుతున్నావుగా, మరి మేమేమైపోవాలి అని సిద్ధు చెవిని పట్టుకుంటారు. సిద్ధుకు అర్థమవుతుంది వాళ్ళు ఇందాక రూమ్లో మహి తను మాట్లాడుకోవడం చూశారు అని. దాంతో సిద్ధు సిగ్గుపడి అది మామ్ అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా అంటోంది, మీ మామ్ అప్పట్లోనే నా కోసం ఇల్లు వదిలి కూడా వస్తాను అంది అని అంటారు జగదీష్ గారు. దాంతో అందరూ నవ్వుకుంటారు. అంతలో జగదీష్ గారు సిద్ధు, నువ్వు మహిని ఇష్టపడుతున్నావని ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నిషా పరిస్థితి ఏంటి అని అడుగుతారు. సిద్ధుకి వాళ్ళ మాటలకు చాలా సంతోషపడి ఇద్దరిని ఒకేసారి హక్ చేసుకుని థ్యాంక్స్ మామ్, థ్యాంక్స్ డాడ్, మీరు ఒప్పుకున్నందుకు అని అంటాడు. అంతలో వైదేహి గారు సిద్ధు, నీ డెసిషన్ ఎప్పుడు రాంగ్ కాదు, అది ఈరోజు కూడా ప్రూవ్ అయింది. తనకన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించే ఆ అమ్మాయి నీకు భార్యగా రాబోతుంది అని అంటారు. కానీ సిద్ధు, నిషా అని ఆగుతారు జగదీష్ గారు. దాంతో సిద్ధు వంశీ గురించి అంతా వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. అందుకేనా వంశీ 1 month ముందే వచ్చాడు, మీ ప్లాన్ బాగుంది అని నవ్వి
కానీ ప్రమోద్ ఏమంటాడు సిద్ధు అని అంటారు. సిద్ధు కూడా అప్పటిదాకా నిషా గురించి మాత్రమే ఆలోచించాడు. సిద్ధుని చూసి వైదేహి గారు, వంశీ ఏం పరాయివాడు కాదు, కావాలంటే వంశీని మనం దత్తత తీసుకుందాం, అప్పుడు వంశీ నాకు రెండో కొడుకు అవుతాడు, నిషా కూడా ఈ ఇంటికి కోడలవుతుంది, ఏమంటారు అని జగదీష్ గారి వైపు చూస్తారు. జగదీష్ గారు, నాకేం అభ్యంతరం లేదు అని అంటారు. సిద్ధు వెంటనే వాళ్ళ మామ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ మామ్ అని అంటాడు. సిద్ధు, ఈ విషయం ఎలా చెప్పాలి అనే కదా ఇన్ని రోజులు టెన్షన్ పడ్డావు, ఇప్పుడు హ్యాపీగా మ్యారేజ్ ఎంజాయ్ చేయి అని అంటారు వైదేహి గారు. ఓకే మామ్ అని మహికి చెప్పడానికి వెళ్తాడు. సిద్ధు జరిగిందంతా మహికి చెప్తాడు. ఏంటి, అన్నయ్య బోల్డ్ సరిగా బిగించలేదా? నీకెలా తెలుసు సిద్ధు? ఇందాక ఆ ఇన్సిడెంట్ జరగగానే డాడ్ వర్కర్స్ని తిడుతూ ఉంటే వాళ్ళు చెప్పారు వంశీ చేస్తాను అని సగం చేసి వెళ్ళాడంట. ఏదేమైనా ఇదంతా వంశీ అన్నయ్య వల్లే, తనకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి సిద్ధు అని అంటుంది. అవును మహి, పాపం వాడిని రూమ్లో లాక్ చేసి వచ్చా అని అంటాడు. ఎందుకు? అది ఆ తర్వాత చెప్తా అని వెంటనే వంశీ దగ్గరకు వెళ్తాడు. లాక్ చెరవేసిన డోర్ ఓపెన్ అయ్యి ఉండడంతో సిద్ధు వంశీ రూమ్లోకి వెళ్తాడు. వంశీ రూమ్లో తన బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. బావా ఎక్కడికి అని అంటాడు సిద్ధు. సిద్ధు, నాకు ఈ పెళ్ళి వద్దు, నా వల్ల నీకు ఈరోజు చాలా ప్రమాదం జరిగేది, నేనే ఆ బోల్ట్ సరిగా బిగించలేదు, మహి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేదంటే తలుచుకోవాలంటేనే భయం వేస్తుంది, నా వల్లే అన్ని ప్రాబ్లమ్స్, నేను వెళ్ళిపోతున్నా అని అంటాడు. అవునా, వెళ్ళే ముందు ఒక హగ్ ఇచ్చి వెళ్ళు అని అంటాడు సీరియస్గా. వంశీ వెళ్ళి సిద్ధుని హగ్ చేసుకుంటాడు. పొద్దున నిన్ను గాలిలో తిప్పుతా అన్నావు కదా, ఇప్పుడు చూడు అని వంశీని తిప్పుతూ మమ్మీ డాడీ మహితో నా పెళ్ళికి ఒప్పుకున్నారు అని అరుస్తూ చెప్తాడు. వంశీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజమా, ఎలా? తమరి వల్లే, నా వల్ల? తమరు చాండ్లయర్ బోల్ట్ సరిగా బిగించలేదు కదా, దాంతో అది నా మీద పడబోతే వెంటనే మహి వచ్చి నన్ను పక్కకి లాగి నన్ను కాపాడింది కదా, దాంతో మహికి నా మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్పకుండానే వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేను కూడా మహిని ఇష్టపడుతున్నా అని వాళ్ళు తెలుసుకుని మా పెళ్ళికి ఒప్పుకున్నారు అని వంశీని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ రా అని అంటాడు. ఏంటి ఇదంతా నేను బోల్ట్ సరిగా సెట్ చేయకపోవడం వల్ల జరిగిందా అని అంటాడు. అవును, ఇంతకీ నువ్వు బోల్ట్ సరిగా ఎందుకు సెట్ చేయలే? వంశీ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి, అది బావా, అప్పుడే నిషా శారీతో హాల్లోకి వచ్చింది అని రూమ్ నుండి బయటకు పరిగెడతాడు. అమ్మో, అమ్మాయిలను శారీలో చూస్తే మా ప్రాణాలు తీసేస్తావారా నిన్ను అని వంశీ వెనకాల పరిగెడతాడు. ఇప్పుడు మన వంశీ సిద్ధులు నిషాని ఎలా పెళ్ళికి ఒప్పిస్తారో తర్వాతి అప్డేట్ తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.